పేరు గొప్ప ఊరు దిబ్బ అయితే ఎట్లాగా? అమరావతిలో పెట్టింది అతిపెద్ద విద్యా సంస్థలు పక్కన తమిళనాడు నుంచి ఇక్కడికొచ్చి పెట్టారు. అంటే గొప్పగా చెప్పుకున్నది విట్టు, ఎస్ఆర్ఎం. అక్కడ స్టాండర్డ్స్ ఎక్కడైతే లేవు. అది క్లియర్‌గా అందులో చదివేవాళ్ళు చెప్తున్నారు. ఆ మెయింటెనెన్స్ అట్లాగా లేదని. చివరికి ఎస్ఆర్ఎం విద్యార్థులు నిన్న ఆందోళనకు దిగాల్సిన పరిస్థితొచ్చింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి హాస్టల్‌లో విద్యార్థులకు వడ్డించే ఆహారం నాణ్యత సరిగా లేదంటూ ఎక్స్ ల్యాబ్ దగ్గరికి చేరుకుని పెద్ద సంఖ్యలో న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. యూనివర్సిటీ ప్రతినిధులు వచ్చి విద్యార్థులతో చర్చించి క్యాటరింగ్ సంస్థను మార్చడంతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వర్సిటీల్లో 3 రోజుల కిందట వసతిగృహ విద్యార్థులు అంటే హాస్టల్ విద్యార్థులు కొందరు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడం వల్లే కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డామని విద్యార్థులు చెప్తున్నారు. వర్సిటీలోని ఆరోగ్య కేంద్రంలో అంటే అక్కడే ఉండే హాస్పిటల్లో, క్లినిక్లో అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చారు. కొందరు కడుపు నొప్పి తీవ్రంగా ఉండటంతో మంగళగిరిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. 3 రోజుల్లో సుమారు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇవి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన తర్వాత తాగునీరు, ఆహారం నమూనాలు సేకరించి అధికారులు వాటిని పరీక్షలకు పంపించారు. ఆహారం కలుషితమై విద్యార్థులకు అస్వస్థత విషయాన్ని గుంటూరు జిల్లా యంత్రాంగం ఆరా తీయడంతో యూనివర్సిటీ అధికారులు నివేదిక ఇచ్చారు. అక్టోబర్ 29వ తేదీ రాత్రి నుంచి కొందరు విద్యార్థులు కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారని, వాళ్లకు యూనివర్సిటీ ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తే వెంటనే కోలుకున్నారని నివేదికలో చెప్పుకొచ్చారు. తుఫాన్ తర్వాత తీసుకొచ్చిన కొన్ని కోళ్ల మాంసం సంబంధిత ఉత్పత్తులు కొంత నాణ్యత తగ్గడం వల్ల కడుపు నొప్పి సంబంధిత ఇబ్బందులు కారణమై ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. థర్డ్ పార్టీ ఆహార నాణ్యతను తనిఖీ చేసేలా ఏర్పాట్లు చేసుకుంటామని, విద్యార్థులు బయట నుంచి ఆహార పదార్థాలు తీసుకురాకుండా చూడడంతో పాటు మెరుగైన వైద్య సౌకర్యాలు అందిస్తామని నివేదికలో పేర్కొన్నారు. ఇది ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. విద్యార్థులు వాళ్ళు బయట నుంచి కొనుక్కున్న దాంతో ఏం రోగం రాలా. ఇక్కడ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడ చదివేవాళ్ళు ఈవెన్ డే స్కాలర్స్ అంటే విజయవాడ, గుంటూరులో ఉన్న వాళ్ళు అవసరమైతే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అయినా సరే సచ్చినట్టు హాస్టల్లోనే ఉండాల్సి వస్తుంది. ఫీజులు వసూలు చేస్తున్నారు. దానికి కూడా నువ్వు ఉన్నా ఉండకపోయినా సరే ఫీజు కట్టాల్సిందే అంటున్నారు. వీటికి స్థలాలు ఇచ్చాం, బోలెడంత చీప్ అండ్ బెస్ట్కి ఇచ్చాం, లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. సరిగ్గా ఫుడ్ కూడా పెట్టలేకపోతే నష్టపోతున్నది మన విద్యార్థులు. అది గుర్తుపెట్టుకోవాల్సి.